అంబేద్కర్ అంటే ధైర్యమని పేద ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తి అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయడంలో ఎంతో మంది కృషి ఉందన్నారు వివేక్. ఓర్పు సహనానికి రమాబాయి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. కష్టాల్లో అంబేద్కర్కు అండగా రమాబాయి నిలిచిందన్నారు. రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా పంజాగుట్ట చౌరస్తాలో సభ నిర్వహించారు పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు. రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్, చెన్నయ్య కమిటీ సభ్యులు. ఎందుకు చెప్పాలంటే జై భీమ్ చెప్పినప్పుడు మనకు ఆ ఉత్సాహం వస్తుంది. అంబేద్కర్ గారిని ఆలోచించుకొని అంబేద్కర్ గారు మనకి ఏం నేర్పించినారు, అంబేద్కర్ గారు అంటే ఏంటి అని చెప్పి మనకు అన్ని గుర్తొస్తాయి. నిజంగా చూసుకుంటే అంబేద్కర్ గారి చరిత్ర, అంబేద్కర్ గారి చూసినప్పుడు మనకందరికీ కూడా అంబేద్కరైట్ అంటే ఒక ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, అంబేద్కర్ అంటే ఆత్మ గౌరవం ఉండేవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ గారికి. మనమందరం కూడా వారి ఏదైతే ఆలోచన ఉందో వారి ఆలోచన ఏముంది, మనమందరం మంచిగా చదువుకోవాలి, మనమందరం కూడా ఏ విషయంలో అన్యాయం జరిగితే మనమందరం కలిసి పోరాడాలని చెప్పి మన అంబేద్కర్ గారు మనకు ఆ సూచన ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాలు ఉద్యమించి ఇంత చక్కటి ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టినారంటే నిజంగా మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. అమ్మ రమాబాయి అంటే ఆమెకు ఎన్నో కష్టాలున్నా ఆమెలాగా ఓర్పు నిదానం రావాలంటే ఈ జన్మల ఇంకో జన్మ ఎత్తిన కూడా కాదని కూడా నేను అనుకుంటున్నా. ఏదంటే దేనిపోయినా మంచి ఏం తెచ్చినావు అని ఇప్పుడు చూస్తుంది కానీ కడుపు చూడదు. మా రమాబాయి తల్లి ఆమెకు 100 సార్లు కాలు మొక్కిన కూడా మనకు బుద్ధి రాదని కూడా మనం చేస్తున్నాము. రాజకీయ క్రీడలు వచ్చినాయి, ఎన్నో వచ్చినా అందరూ కష్టపడిండ్రు, అందరు కష్టపడి 0 పాయింట్కి వచ్చింది. 0 పాయింట్కి వచ్చింది. ఎవరు వద్దు మేము నిలబెట్టనే వద్దని. అయినా 33 జిల్లాల మందిని మాలమానాడుకెళ్ళి తరలించి రవీంద్ర భారతిలా మీటింగ్ పెట్టి బహిరంగ పిలుపునిచ్చినాం. అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టకపోతే మేమే పెడతాం, దళితులం అందరం ఏకమై పెడతాం అని ఆర్డరింగ్ ఇచ్చిన ఘనత మన అందరి ఉంది.